అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. దాని ద్వారా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నిన్న మధ్యాహ్నం నుంచి ఉద్యోగులకు సంబంధించి బిల్లులో కదలిక వచ్చింది. నిన్న సాయంత్రానికి ఉద్యోగుల బిల్లులన్నీ కూడా దాదాపుగా ఈక్యూబేర్ దాటి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినాయి. ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన వారికి ఒక్కొక్కరిగా జీతాలు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క బిల్లు ఆధారంగా జీతాలు జమ అవుతూ వస్తున్నాయి. అలాగే సాయంత్రం పెన్షన్ బిల్లుల్లో కూడా కదలిక వచ్చింది. వారికి కూడా ఈక్యూబేర్కి వెళ్ళి మరి కొద్దిసేపటికి రాత్రి సమయంలో వాటికి బ్యాచ్ నెంబర్స్ పార్షియల్గా 0 బ్యాచ్ నెంబర్స్ కొన్నిటికి, అలాగే పూర్తిగా బ్యాచ్ నెంబర్స్ కొన్నిటికి అలాట్ అయినాయి. పెన్షన్లు కూడా రాత్రి నుంచి అక్కడక్కడ జమ అవుతున్నాయి, అర్ధరాత్రి వరకు జమ అయ్యాయి. అలాగే ఎర్లీ మార్నింగ్ కూడా జమ అవుతున్నాయి. చాలామంది మనకి వాట్సాప్లో, అలాగే వాట్సాప్ యూట్యూబ్ కామెంట్లో కూడా తెలియజేస్తున్నారు. దాదాపుగా మనకి ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి బిల్లన్నీ కూడా మూమెంట్ వచ్చేసి కదలిక వచ్చింది. ఖచ్చితంగా అవి ఈక్యూబేర్కి వెళ్ళి చాలా వరకు ఈక్యూబేర్కి వెళ్ళి ఉన్నాయి. ఇంకా ఈక్యూబేర్లో ఉండేవి కూడా అక్కడక్కడ కొన్ని బిల్లు ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని బిల్లు బ్యాచ్ నెంబర్ 0గా ఉన్నట్టు ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని బిల్లులకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయి ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మరి మిగతా వారికి కూడా జీతాలు, పెన్షన్లు జమ అవుతూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మధ్యాహ్నానికే దాదాపుగా అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది. ఏవైనా 1-2 మిస్ అయితే మనకి సాయంత్రం వరకు కూడా ఈరోజు జీతాలు, పెన్షన్లు జమ అవుతూ ఉంటాయి. మనకి దాదాపుగా ఈరోజు సాయంత్రానికి దాదాపుగా అందరికీ ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే తప్ప మిగతా వారందరికీ కూడా జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది.